చాలా గొప్పవాడు. భూమి మీద అందరికన్నా పవిత్రమైన వాడు. భూమి మీద పుట్టినప్పుడు ఆయన మంచి ఆరోగ్యంతో పుట్టాడు. మంచి మనసుతో దేవుడు ఆలోచనతోనే పుట్టాడు. ఆయన దేవుడు ఆలోచన అనే కానీ రెండో ఆలోచన ఆయనకు లేదు. ఆయన దేవుడి వైపు చూశాడు, దేవుడితో నడిచాడు, దేవుడే కలిగి దేవుడి కొరకే ప్రార్థన చేశాడు. అంత గొప్పవాడు. అందుకోసమే అంత పవిత్రంగా ఉన్నాడు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మనసుతో కలిగి జీవించి భూమి మీద ఎంతో పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా మాట్లాడాలి. ఈ నోటితో చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడుకోవాలంటే మంచి మనసుతో కలిగి జీవించాలి. మనం మంచి మనసుతో ఉండాలి, మంచి తోవలో నడవాలి, మంచి మార్గంలో నడవాలి. మంచి వాళ్ళతో సమాధానం, ప్రేమ అన్నీ కలిసి నడవాలి. కలిసి తోవలో ఉండాలి. కలిసి దేవుడు కంజిస్ట్లోనే మనం ఉండాలి. మన కుటుంబాల మీద మంచి మనం ఆరోగ్యంతో ఉండాలన్నా, మంచి సంపాదన ఇవ్వాలన్నా, మంచి తోవలో నడవాలన్నా దేవుడి ఆజ్ఞతోనే మనం నడవాలి. ఆనాడు ఆయన భక్తుడైన నోహాను నడిచారు, అబ్రహాము నడిచారు, దావీదు నడిచారు, అలాగనే అబ్రహాము కూడా నడిచారు. అలాగ మనం కూడా ఆయనతో పాటు నడవాలని ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా రక్షకుడా, భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడిని కూడా దేవుడే అయి ఉన్నావు తండ్రి. ఈ భూమి మీద మమ్మల్ని తీసుకొచ్చినావు, కనపరిచి ఆశీర్వదించి మేలు చేయండి. మీరే సహాయము దయచేయండి, మీరే రెక్కల కింద భద్రపరచండి. ప్రతి వారికి మీ ఆలోచన ఇవ్వండి, సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరం కలిసి ప్రార్థన